మొదటి యోహాను పత్రిక 5:19-20. మనము దేవుని సంబంధులు మరియు లోకమంతయు దుష్టిని అందున్నదనియు ఎరుగుదుము. చూడండి, లోకమంతా కూడా ఎక్కడ ఉందండి? దుష్టి నివాసంలో ఉందట. లోకంలో దుష్టి నివాసం ఉంది. అందుకే ఈ లోకంలో చాలా మందిని అపవాది మాయ చేసి మబ్బి చేసి చెడు వ్యసనాలకు గురి చేసేస్తున్నారు. ఒక వ్యక్తి అదే అదనుగా తాగుడుకు బానిస అయిపోతుందంటే, ఒక వ్యక్తి లేనిపోని వ్యసనాలకు అన్నింటికి అలవాటు అయిపోయాడంటే, ఒక వ్యక్తి ఎంత చెప్పినా వినకుండా దొంగతనం చేస్తున్నాడంటే కారణం ఎందుకు? మనిషి ఎలా మారిపోయారు? ఎందుకు ఇలా మారిపోవడానికి కారణం ఏంటి? ఎందుకు ఇలా సమాజం ఎలా మారిపోయిందని మనం ఆలోచన చేస్తే దేవుని వాక్యం సెలవిస్తుంది, లోకం ఎలాగుందంటే దుష్టి నివాసంలో ఉంది. వాక్యం చెప్తుంది, లోకమంతయు దుష్టుని అందున్నదని ఎరుగుదుము. మొదటిది ఎరగండి. అక్కడ ఏమనుందండి? దుష్టుని యందు, పుట్టినోట్లో అంకి ఒకటి చూడండి, దుష్టుని యందు పడి ఉన్నదని అన్నాడు. చూడండి, అక్కడ దుష్టుని దగ్గర పడిపోయాడు. దుష్టునికి బందీ అయిపోయారు చాలా మంది. అందుకే విశ్వాసపు జీవితంలో అవిశ్వాసాన్ని కలిగిస్తున్నారు. ఈ దుష్టుడు ఏం చేశాడంటే అనేక మంది భక్తి జీవితాన్ని పాడు చేసేశాడు. అనేక మందిని నాశనానికి తీసుకెళ్ళిపోయాడు. అనేక మందిని అసత్య బోధల వైపు తీసుకెళ్ళిపోయాడు. భిన్నమైన బోధ చేసేవారుగా మార్చేశాడు. దేవునికి దూరంగా మార్చేశాడు. ప్రియమైన దేవుని వారలారా, కాబట్టి ఈ మాటలు వింటున్న మనందరం కూడా ఒకసారి ఆలోచన చేయాలి. దేవుడు ఇచ్చినటువంటి ఈ జీవితంలో మనము అంటున్నాడు అక్కడ, ఇది లోకమంతా కూడా దుష్టి యందు ఉన్నదని ఎరుగుదుము అని చెప్పి. చూడండి, మనము ఎవరైతే సత్యాన్ని తెలుసుకుని సత్యం దగ్గరకు వచ్చారో, వాక్యమే సత్యం అని చెప్పేసి నమ్ముతున్నారో, మనము సత్యవంతుడైన వాణిని ఎరగవాలనని. ఎవరండి సత్యవంతుడైన దేవుడు? ఎవరో? సృష్టికర్త అయినటువంటి తండ్రి, పరలోకమందున్న తండ్రి. ఆ పరలోకమందున్న తండ్రిని మనం ఎరగాలని చెప్పి. అంటే మనం దేవుని ఇప్పుడు వరకు ఎవరో చూడలేదు కదండి, చూడలేదు. మనం అందరం కూడా దేవుని చూడాలని చెప్పి ఆయన దేవుని కుమారుడు దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. చూడండి, మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు యందున్న వారమై సత్యవంతుని యందున్నామని ఉన్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. చూడండి ఎంత క్లియర్గా చెప్తున్నాడు. ఏ దేవుని కుమారుడైతే భూమి మీదకి వచ్చాడో, ఏ దేవుని కుమారుడైతే ఈ భూమి మీదకి వచ్చి ప్రతి ఒక్కరికి కూడా సత్యాన్ని ప్రకటించాడో, ఆ సత్యమును పట్టుకుని ఎవరైతే బ్రతుకుతూ ఇష్టపడతారో, ఆ సత్యం కొరకు సాక్షులుగా ఎవరైతే బ్రతుకుతారో ఈ భూమి మీద, ఆయన చెప్తున్నాడు, ఇదిగో మీ అందరి కొరకు కూడా సత్యవంతుడైన దేవుణ్ణి ఎరగాలని దేవుని కుమారుడు వచ్చి మనకేమిచ్చాడండి? వివేకాన్ని ఇచ్చాడు. నీకు నిజంగా వివేకం ఉంటే దేవుని కుమారుడు ఎందుకు వచ్చాడో అర్థమవుద్ది. ఈ రోజుల్లో సమాజంలో చాలా మందికి వివేకం లేదు. వివేకం లేక ఇష్టానుసారంగా మాట్లాడేవాళ్ళు చాలా మందే ఉన్నారు. నిజంగానే వివేకం లేక బ్రతికేస్తున్నారండి. యేసుక్రీస్తు ప్రభు మీద ఇప్పటికీ బురద చల్లేవాళ్ళు, ఆయన ఉనికిని అర్థం చేసుకోలేక, ఆయన జీవిత ఉద్దేశాన్ని అర్థం చేసుకోలేక ఈ రోజుల్లో సమాజం ఎలా మారిపోయిందంటే ప్రియులరా, చాలా దారుణమైన స్థితిలోకి వెళ్ళిపోయింది.